హాయ్ ఫ్రెండ్స్, భోగి పండుగ వచ్చేస్తుంది కదండి. మా పిల్లలైతే భోగి పిడకలు తీసుకోవడానికి హడావిడిగా చూస్తున్నారండి. చూడండి, మాకు ఆవులేదు కాబట్టి మా వారు ఎక్కడి నుంచి ఆవు పేడ తీసుకొచ్చారండి. దాన్ని అయితే బుడ్డోళ్ళు తీసి ఒక గిన్నెలోకి ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా కలుపుతున్నారండి. ఇలా కలుపుకుంటే భోగి పిడకల్లో బాగా వస్తాయన్నమాట. చూసారా, భోగి పిడకలు చేయడానికి ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారంట పిల్లలు. ఎక్కడ చేతికి ఏమనుకుంటాయా అని బ్లౌజ్ వేసుకుని మరీ చేస్తున్నారండి వీళ్ళు. చూస్తున్నారు కదండి, ఆవు పేడతో ఎలా భోగి పిడకలు చేసేస్తున్నారో. వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా పొద్దు నుంచి అమ్మ భోగి పిడకలు ఇప్పుడు చేయాలని ఒకటే ఆరాటం అండి వీళ్ళకి. చూడండి ఎలా చేస్తున్నారు. అలాగే ఈ భోగి పిడకల్లో తల్లి పిడకని, మళ్ళీ అట్టుపండని, తమలపాకులని, ఇలా ఎన్నో వెరైటీస్ కూడా చేసుకుంటారండి ఇందులో. ఇక చూస్తున్నారు కదా, మా భవి పాప, భార్గవి పాప, షర్మిల పాప అందరూ చేసేస్తున్నారండి. చూసారా, వడియాలు పట్టినట్టు మరీ పెట్టేస్తున్నారండి ఇవి. వడియాలు అనేంత శ్రద్ధగా పడతారా లేదో కానీ ఈ భోగి పిడకలు మాత్రం అంత శ్రద్ధగా జాగ్రత్తగా కూర్చుని ఎంత తాయితీగా పడుతున్నారో చూడండి. ఎండలో కూర్చుని మరి ఇలా అట్టపెట్టెల మీద పెట్టుకుంటే ఎండ ఎక్కడ వస్తే అక్కడ తీసుకెళ్ళి పెట్టేయచ్చమాట అండి. అందుకని ఈ అట్టపెట్టెల మీద పెడుతున్నారన్నమాట. చూసారండి, ఒడియాల్లాగా ఎండలో పెట్టి మరీ ఎండబెట్టేశారు. చూసారా, ఇలా 2 days తర్వాత ఎండిపోతాయండి. ఇగోండి ఎండిపోయిన పిడకలు ఇలా తీసుకుని ఒక దండ కింద గుచ్చుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే మంచిదండి. ఆవు పేడ ద్వారా ఆక్సిజన్ అయితే వస్తుంది. ఇది హెల్త్కి కూడా మంచిది.